గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు సుమాంజలిస్ గ్యాలరీ. అందరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. ఇక్కడ వీడియో అయితే నేను మండే రోజు వ్లాగ్ అండి, బట్ సండే రోజు ఈవినింగ్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నానబెట్టేసుకున్నాను. సండే ఆఫ్టర్నూన్. సో ఎప్పుడు దోశ రకరకాలుగా చేస్తుంటాను కదా. సో మన సబ్స్క్రైబర్ వచ్చేసి కాబూలి శనగలు లేదంటే ఇంకా ఇలా రాజ్మా తోటి ట్రై చేయండి అక్క అన్నారు. నేను వచ్చేసి 1 కప్ రాజ్మాకి ఒక 2 స్పూన్స్ అనుకోండి బియ్యం తీసుకోండి. ఇంకా మంచిగా కావాలంటే ఒక 1/2 కప్పు వరకు, అంటే రాజ్మాకి సగంగా రైస్ తీసుకొని మెంతులు, మంచి క్రిస్పీనెస్ కోసం అండ్ టేస్టీ కోసం అయితే కొంచెం శనగపప్పు అలా తీసేసుకొని, ఇంకా మనం నార్మల్ దోశకి ఎలా నానపెట్టేసుకుంటాం ఆ విధంగా నానపెట్టేసుకోండి. రాజ్మా కదా, బియ్యం కూడా రెడీగా అవుతాయి. చక్కగా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి. నైట్ మిక్సీ పట్టేసుకొని ఓవర్ నైట్ ఉంచండి. మినపప్పు వేయకుండా ఏం కాదు. ఇలాంటి రాజ్మా, కాబూలి శనగలు లేదంటే నార్మల్ శనగలు, పెసర్లు, వీటికి మనము మినపప్పు వేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అవి ఆల్రెడీ పప్పులే కదా, మంచిగా పులిసిస్తుంది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మా హస్బెండ్కి అయితే సో ఆల్రెడీ పులిసింది, ఇంకా బాగా పులుస్తుంది. సో కాకపోతే తను మార్నింగే వెళ్ళిపోతారు కదా, తన వరకు అయితే కొంచెము 2 దోశలు వేసి ఇస్తున్నాను. సాల్ట్ అస్సలు వేయనండి, పుల్లటి స్మెల్ వస్తుంది అండ్ ఫ్లేవర్ కూడా బాగోదు. మీకు ఎంత కావాలో అంత ఈ విధంగా తీసుకొని అప్పుడు యాడ్ చేసేసుకోండి వాటర్, సాల్ట్. ఓకేనా? ఇంకా తనకైతే ఒక 2 వేసేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ పిల్లలకి తినేటప్పుడు వేయాలి. ఇంకా నేను యాజ్ యూజువల్ చట్నీ ఎలా చేస్తానో తెలుసు కదా, జీడిపప్పు, బాదం పప్పు, కొంచెం పుట్నాలు, ఎండుమిర్చి 2, వెల్లిపాయలు, అలాగే కొంచెం పల్లీలు. సో ఈ విధంగా వేసి అవి చల్లారిపోయిన తర్వాతకి చాలా క్రిస్పీగా అంటే క్రిస్పీగా వస్తాయి, సాఫ్ట్గా అయితే సాఫ్ట్గా వస్తాయి. సో బన్లాగా కావాలని అంటే ఊతప్పంలాగా కావాలంటే కూడా ఊతప్పంలాగా వేసుకోండి. మంచి కలర్ఫుల్గా ఉంటుంది, చాలా మంచి ప్రోటీన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ మధ్య ఎక్కువ ఇన్స్టాంట్గా చేస్తూ ఇలాంటి దోశలు చేయడం తక్కువైంది కదా, అప్పుడప్పుడు చేయాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా మా పిల్లలు తింటారు. బట్ వెజిటేబుల్స్ ఎక్కువ తినరో ఏమో అని భయంతో అలా చేస్తుంటాను. వంకాయ బజ్జీ కర్రీ చేశాను తన వరకే, ఇంకా మా కోసం అయితే ఆఫ్టర్నూన్ చేసుకోవాలి. సో ఈ విధంగా మిన్ను అయితే పడుకున్నాడండి. నేను లేస్తే చాలు ఖచ్చితంగా నాతో పాటు లేస్తాడు. నాకేమో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి హడావిడి, అంటే బాక్స్ పెట్టాలి కదా, హడావిడి ఉంటుంది. అందుకే ఇంకా ఉయ్యాలలో వేసి ఊపితే పడుకుంటాడు. నెక్స్ట్ ఇంకా మా హస్బెండ్కి అయితే బాక్స్ పెట్టేసి అన్నీ రెడీ చేసి పెట్టాను. ఇంకా తనైతే వెళ్తారు. నెక్స్ట్ ఇంకా ఇప్పుడే కన్నయ్య స్కూల్ నుండి అయితే వచ్చేసాడు. పిల్లలకు కూడా వేసిస్తున్నాను ఈ విధంగా చిన్నగా. ఈ విధంగా చూడండి, డైనింగ్ టేబుల్ ఎంత మంచిగా అరేంజ్ చేసుకున్నాడో. ఇక్కడ మా కన్నయ్య అదే అంటుండు, అమ్మ డైనింగ్ టేబుల్ కొనుక్కుందామని. ఈ ముంబైలో అన్నీ కుదరవు బేట, ఉన్నాయే పక్కకు పెట్టాము, ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాతకి అన్నీ కొందాంలే అన్నాను. సో ముంబైలో అంతేనండి, ఉన్న సమానే పెట్టలేక అక్కడిక్కడ పడేశాను. అవి ఎలా ఉన్నాయో ఏమో లోపల. వాళ్ళన్నీ తినేంతవరకు మిన్ను తినలేదండి బాబు, ఎందుకంటే ఈయనకి ఇదే డైనింగ్ టేబుల్ కావాలంట. అందుకే ఆ విధంగా తినేసాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే. నెక్స్ట్ మిడ్ స్నాక్ అయితే ఈ విధంగా ఫ్రూట్స్ చాలా ఉన్నాయి. ఇంకా ఈ రోజుతో అయితే అయిపోతాయి. ఒక గువ్వ ఉంటే కట్ చేశాను. ఇవి అల్లనేరేడు పళ్ళు లాగా ఉన్నాయి కదా, కానీ కాదండి, ఇవి గ్రేప్స్. ఎంత తీయగా ఉన్నాయో. బేసికల్లీ బ్లాక్ గ్రేప్స్ వచ్చేసి పుల్లగా ఉంటాయి, ఇవి హైబ్రిడ్వి కదా. సేమ్ మనకి నార్మల్గా గ్రీన్ గ్రేప్స్ ఎంత స్వీట్గా ఉంటాయి, అంతకు డబల్ ఉన్నాయండి. అందుకే తీసుకొచ్చారు. ఇంకా మా గువ్వ తింటాడంట, కానీ మా కన్నయ్య గ్రేప్ తిన్నాడంట. ప్రతిదీ మారం చేస్తాడండి. నువ్వు అది తినకుంటే నేను నీతో మాట్లాడను, లేదంటే ఏం లేదు కొడతా, అది ఇది అని చెప్తాను. తినేంతవరకు వదలనులేండి అస్సలు. మా కన్నయ్యతో ఇదే గోల. తింటాడు కానీ వెనక పడుతూ ఉండాలి. మిన్నుకి అసలు డౌటే లేదు, అక్కడ వేసి పెట్టేస్తే తినేస్తాడంతే. తనకు అందితే ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొనైనా తినేస్తాడు. నెక్స్ట్ మార్నింగ్ అయితే ఇంకా మా హస్బెండ్కి అయితే వంకాయ బజ్జీ త్వరగా అయిపోతుందని చేశాను. ఇంకా కొన్ని వంకాయలు ఉన్నాయి, ఆ వంకాయలు ఇప్పటికి మేము చేసుకోవచ్చు సింపుల్గా అని. వంకాయ అండ్ నెక్స్ట్ కొన్ని ఆలుగడ్డ, కొన్ని రెసిపీస్ పిల్లలు తినరు కదా, అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఎగ్గు పెట్టేసేయండి, బాయిల్డ్ ఎగ్ తోటి చేయండి. నేను మార్నింగ్ మా హస్బెండ్కి ఆ క్లిప్ మిస్ అయ్యాను. ఆల్రెడీ 4 ఎగ్స్ కుక్ చేశాను, అది తీసి అక్కడ పెట్టడం మర్చిపోయాను. వెళ్ళే ముందు అయితే తీసుకొని వెళ్ళారండి.
సో ఎందుకంటే ఒకేసారిగా అందరికీ కుక్ చేస్తా కదా. సో తను కూడా బాయిల్డ్ ఎగ్ పెట్టేసాను. వంకాయ బజ్జీలో కూడా భలే ఉంటుంది, ఉందండి బాయిల్ చేసిన ఎగ్ వేయడమే. సో సింపుల్గా టొమాటో, ఆనియన్, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఈ విధంగా చేసి పెట్టేశాను. వేడి వేడిగా చక్కగా తినేసారండి పిల్లలైతే. సో మంచి టేస్ట్ బాగుంటుంది ఎగ్ తినని పిల్లలకి, నెక్స్ట్ వెజిటేబుల్స్ తినని పిల్లలకి ఈ విధంగా ఎగ్ కాంబినేషన్తో అలా చేయండి. వంకాయ తింటాడా మిన్ను అంటే మిన్నుకి కన్నయ్యకి కాయల్లాగా ఇష్టం అండి. వెజిటేబుల్ విషయంలో ఇద్దరు చక్కగా తింటారు, మంచిగా ఉడకాలి, టేస్టీగా ఉండాలి, అంతే మంచిగా తింటారండి. నెక్స్ట్ ఇంకా ఆఫ్టర్నూన్ అయితే తినేసి పడుకున్నారు. మా పిల్లలు పడుకున్నారో లేదో అండి, ఈరోజు మొత్తం ఏదో వాష్రూము అంటే ఇవన్నీ పాతయి కదా, బిల్డింగ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి కదా, ఇవి కిందంగా వాటర్ లీక్ అవుతున్నాయని వాష్రూమ్ మొత్తం రిపేర్ చేయడానికి వచ్చారు. ఆఫ్టర్నూన్ 2:30కే వచ్చేసారు. జస్ట్ మిన్ను పడుకొని ఒక హాఫ్ అన్ అవర్ అంతే అండి. అంతేగా వచ్చేసి చూసారు కదా వాష్రూమ్ అంతా మొత్తము అలా అంతా తీసి పగలగొట్టేస్తున్నారు. అక్కడ వాష్రూమ్ పగలగొట్టడం, ఈ వీళ్ళ పెయింటింగ్ మాత్రం ఈ సంవత్సరం అంతా వేస్తారట్టుందండి. వేసిందే వేస్తుర్రు. అసలు ఎక్కడ బట్టలు నాకైతే ఇంకా చెప్పలేను. ఇదే ఒక పని అంటే వాళ్ళు పెయింటింగ్ వాళ్ళు మధ్యలో మా పిల్లలు అది చెయ్యమ్మా ఇది చెయ్యమ్మా అని, వాళ్ళకి చేయకుండా ఉండలేము కదా. మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. ఏదైనా పని స్టార్ట్ చేస్తే నాకు బ్రేక్ ఇవ్వడం నచ్చదు. ఈరోజు మంచిగా కూల్గా వీడియో షూట్ చేద్దామని పెట్టుకున్నానా, ఇన్ని అడ్డంకులు అండి. అయినా కూడా అక్కడక్కడ క్లిప్ ఇలా సింపుల్గా ఈవినింగ్ స్నాక్, ఇంకా అసలు బేసికలీ స్వీట్ కార్న్ తోటి ఒక మంచి స్నాక్ చేద్దామని అనుకున్నాను. ఇంక ఇప్పుడు నాకు అంత ఓపిక లేదు. నెక్స్ట్ లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తానులేండి, అంత టైం లేదు. వాళ్ళు ఆ సౌండ్, వాళ్ళు ఇంకా ఈ పెయింటింగ్ వాళ్ళు అయితే అది తీయమంటారు ఇది తీయమంటారు. అసలు ఎప్పటి నుంచి తెలుసా, నాకు తెలిసి నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తారండి. మా కన్నయ్య బర్త్డే అయిపోయిన దగ్గర నుండి ఇప్పటికి 3 నెలలు 4 నెలలు అయినా ఇంకా వేస్తూనే ఊరు. వాళ్ళకి పెయింటింగ్ మాత్రం అయిపోవట్లేదు వేయడము. నెక్స్ట్ ఇంకా స్వీట్ కార్న్ అయితే కన్నయ్య ఫస్ట్ వద్దన్నాడండి. సరేలే అంత మిన్ను వేస్ట్ చేస్తాడులే, తింటుంటే కాల్చి ఇవ్వచ్చులే అనుకున్నాను. ఇంక అందుకే మిన్నుకి ఈ విధంగా జస్ట్ స్వీట్ కార్న్ ఇలా కాల్చినా కూడా మా పిల్లలకు బాగా ఇష్టము. ఫస్ట్ కన్నయ్య వద్దన్నాడు. ఎందుకో అంటే బాగా నిద్రమత్తులో ఉండు, అసలు నిద్రనే సరిపోలే, మార్నింగే స్కూల్కి వెళ్తాడు కదా. పాపం కన్నయ్య హోంవర్క్ రాసుకునే టైంకే వచ్చారండి. ఇక పడుకుందామని మిన్ను అయినా హాఫ్ అన్ అవర్ పడుకున్నాడు, కానీ కన్నయ్య అస్సలు పడుకోలేదు. భలే బాధ అనిపించింది. అంటే సౌండ్ వస్తుంటే ఇప్పుడు వాళ్ళని మనం ఏమనలేము, ఎందుకంటే మన వల్ల కింద వాళ్ళకి వాటర్ లీకేజ్ వస్తుంది. అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. పిల్లలేమో పాపం నిద్ర లేక, ఎస్పెషల్లీ కన్నయ్య మార్నింగే లేచి వెళ్తాడు కదా, ఖచ్చితంగా ఆఫ్టర్నూన్ లాంగ్ స్లీప్ తీస్తారండి మా పిల్లలు. ఇంకా వీళ్ళైతే ఇప్పుడే వచ్చారు, 2:30కి ఏమో వచ్చారు. టీ తాగుతామని వెళ్తున్నారు. ఆ టైంకి ఇంకా పిల్లలకి స్నాక్స్, మిల్క్ అన్నీ ఇచ్చాను. ఆ గోల, ఆ టప సౌండ్ ఉంటుంది చూడండి, నాకు కొంచెం సౌండ్ వచ్చినా నేను తట్టుకోలేను, భలే చిరాకు వస్తుంది. కానీ ఏం చేయలేము కదా, సైలెంట్గా ఈ విధంగా ఎవరు పడుకోలే. మొత్తానికైతే చూడండి, లైఫ్లో ఏదైనా కట్టడం పగలగొట్టడం చాలా ఈజీ, కట్టడం చాలా కష్టం కదా. అయ్యో ఇలా చూస్తున్నానో లేదో అంతే, అది మొత్తం పగలగొట్టేశారు. ఈరోజు మొత్తం అంటే ముందు రోజే చెప్పారులేండి, సడన్గా నేను రాలేదు. ఇంకా మార్నింగే పిల్లలకి స్నానం చేయించడం, నేను ఫ్రెష్ అప్ అవ్వడము, ఈరోజు మొత్తం అది వాడొద్దని చెప్పారు. ఇంకెలాగో సైడ్కి ఇంకో వాష్రూమ్ ఉంది కాబట్టి సరిపోతుందిలేండి. నెక్స్ట్ ఈవినింగ్ ఇంకా టైం వచ్చేసి ఇక్కడ 8 అలా అవుతుంది, 7:45 అవుతుంది. ఇంకా బాగా అలసిపోయి కన్నయ్య మిన్ను పడుకున్నారండి. 6 o'clock ఏమో పడుకున్నారు. మిన్ను ఉయ్యాలలో పడుకున్న, కన్నయ్యకి డోర్ వేసి పడుకోపోయేట, హెడేక్ లేస్తుంది అన్నాడు, పడుకోబోయేట అన్నాను. ఆల్మోస్ట్ 8 o'clock అయిపోయింది చూడండి. సో ఇదంతా ఆరిపోవాలంటే ఈరోజు టైల్స్ కింద చెక్ చేసిన తర్వాతకి టైల్స్ ఒక 4 days అలా పడుతుంది అన్నారు. నేను మళ్ళీ ఇంకా డిన్నర్ చేయాలి కదా, వాళ్ళు పర్లేదు, నిజంగా చెప్పాలంటే చాలా త్వరగా చేశారండి పని. 2:30 నుంచి స్టార్ట్ చేస్తే 8 వరకు అయిపోయింది. వాళ్ళిద్దరే వాష్రూమ్లో ఉన్న మట్టి అంతా తీసి బయట పెట్టడము, అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళే మంచిగా అనిపించింది, ఫాస్ట్గానే చేశారు.
ఇంకేం చేద్దాము డిన్నర్కి అనుకుంటే పాలకూరనే చేద్దాం అనుకున్నాను. బట్ చాలా అలసిపోయినట్టే ఉంటుంది ఇంట్లో అంతా గందరగోళంగా ఉండే, కానీ వీడియో మరి చేయాలనుకున్నాను కదా, అలా వదిలేస్తే బాగోదనేసి పాలకూర పప్పు చేస్తున్నానండి. ఈసారి నేను కొత్తగా చేస్తున్నాను, మీరు ట్రై చేయండి. ఆకుకూరలు ఎక్కువ సార్లు కడగండి, అందులో కెమికల్స్ ఉంటాయి, మట్టి ఇసుక ఉంటుంది కాబట్టి అలా మొత్తం ఒక 3-4 టైమ్స్ వాష్ చేసిన తర్వాతకి సాల్ట్ వాటర్లో పెట్టేసేయండి మనం వేస్తామని అంతవరకు. నేను పప్పు ఎప్పుడు కూడా వేంపి చేస్తాను, కందిపప్పు అయినా ఏదైనా, ఎస్పెషల్ కందిపప్పు మాత్రం వేంపకుండా అస్సలు చెయ్యను. అందులో ఒక టొమాటో, పసుపు, ఉప్పు వేసి పక్కకు పెట్టేసాను విజిల్. నెక్స్ట్ ఇంకా ఫాస్ట్గా పోపు వేస్తున్నాను. ఇంకా ఇక్కడ నేను వెల్లిపాయలు, కారము, మనకి పప్పులోకి ఎంత కారం అవుతుందో అంత ఆకుకూరలు ఖచ్చితంగా ఇవ్వండి పిల్లలకి, చాలా మంచిది. ఇంకా మళ్ళీ వేరే బౌల్ ఏముందిలే అనేసి కొంచెం ఆయిల్లో ఇంకా నాకు ఇప్పుడు ఆమ్లెట్ వేయడము, వేరే చేయడం ఓపిక లేదు. బేసిక్గా పప్పు చేస్తే చికెన్ ఆమ్లెట్ చేస్తాను, తెస్తా అన్నారు. కానీ ఇంకా తన హస్బెండ్ కూడా అర్థం చేసుకున్నారు, వద్దులే బాగా అలసిపోయింది అంటే అవి ఇవి అందమా వాళ్ళు చేస్తుంటే మనల్ని అది ఇది కదిలించడం అనడం, అది అనడం, వాటర్ కావాలనడము, అలా ఇలా ఉంటుంది కదండి. అందుకే ఇంకా బాగా కొంచెం హెడేక్గా ఉండే ఈరోజు. నెక్స్ట్ అయితే ఇంకా పోపు గింజలు వేసి పాలకూరలో వాటర్ అంతా, ఎస్పెషల్లీ ఆకుకూర మనం చేసేటప్పుడు సాల్ట్ ఎక్కువ వేయకూడదండి, ఎందుకంటే కొంచెం సాల్టీనెస్ ఎక్కువ ఉంటుంది. నేను సాల్ట్ వాటర్లో ఎక్కువసేపు నానబెడతాను కాబట్టి కొంచెమే వేస్తాను. ఇది వచ్చేసి వెల్లిపాయలు, కారం ముద్ద, కొంచెం వాటర్గా ఉన్నప్పుడే ఇది వేయండి, ఎందుకంటే కరిగిపోతుంది కాబట్టి, లేదంటే అలా ఉండిపోతుంది అక్కడక్కడ కారం ముద్దల్లాగా. చాలా బాగుంటుంది. మీరు ప్లెయిన్గా ఇలా పాలకూర ఫ్రై చేయాలంటే నేనైతే ఇలానే చేస్తాను. సో ఇది కూడా మా హస్బెండే నేర్పారు. బేసిక్గా నాకు వంటలన్నీ కూడా మా హస్బెండే నేర్పారండి, ఏది ఎలా చేయాలో. ఇప్పుడిప్పుడు నాకు కొంచెం కొత్త అంటే చేస్తూ కొత్త ఆలోచనలు వస్తాయి కదా, ఇప్పుడు అలా ఉంది. కానీ తను మొత్తం నాకు తెలిసి మ్యారేజ్ అయినప్పటి నుంచి తనే నేర్పేశారు. నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, లాస్ట్కి ధనియాల పౌడర్. ఇలా పాలకూర ఫ్రై కూడా భలే ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఇందాక మనము కుక్కర్కి విజిల్ వేసుకున్నాం కదా, టొమాటో అలా వేయాలనిపించకుంటే మనం పాలకూరని ఇలా ఆయిల్లో మనం ఫ్రై చేయడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఏముండవు, నో ప్రాబ్లం. ఈ విధంగా కుక్కర్లో ఉన్న పప్పు వేసేసుకున్నాను. ఎంత కమ్మగా ఉందో టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేము, సూపర్ టేస్ట్ ఉందండి, చాలా బాగుంది. సో ఇంకొంచెం వాటర్గా మన కిందక కారం దంచిన నీళ్ళు ఉంటాయి వేసేసుకున్నాం, సింపుల్. ఈరోజు అయితే డిన్నర్కి సో ఏదో ప్లాన్ అన్నీ అంటే నేను చేసుకున్న ప్లాన్లో వీడియో తీయాలంటేనే నేను మార్నింగ్ నుంచి ఆలోచిస్తానండి, ఏమేమి ముందు రోజు నుంచే అసలు రేపు వీడియో షూట్ పెట్టుకోవాలి కదా, ఏమేమి చేయాలి, ఎలా చేయాలని. సో అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, ఒక్కటి మిస్ అయ్యింది. స్నాక్స్ నేను ఏమంటారు స్వీట్ కార్న్తో సూపర్గా ఒక మంచి స్వీట్ కార్న్తో స్నాక్ చేద్దాం అనుకున్నాను. అది ఫర్దర్గా లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తానులేండి, నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. అదొక్కటి మిస్ అయింది అంతే, తప్ప ఏం లేదు. నెక్స్ట్ ఇంకే విధంగా పిల్లలకైతే డిన్నరు ఈ మధ్య ఒక 1 వీక్ 10 డేస్ నుంచి డిన్నర్ మా హస్బెండ్తో కలిసి మా కన్నయ్యనే తింటున్నాడండి. నెక్స్ట్ ఇయర్ ఫుల్ డే ఉంటుంది కదా స్కూలు, తనకు ఓన్గా తినడం రావాలని కొంచెం ఇలా కలుపుకుంటుండండి. నాకైతే భలే బాధ అవుతుంది మా కన్నయ్య తింటే, నేనున్నాక కూడా నా కొడుకు బాధపడుతుండే. ఆఫ్టర్ ఆల్ అన్నం తింటుంటేనే అంత బాధ అవుతుంటుంది, బుజ్జి చేతులతో కలుపుతుంటే నాకు ఏదోలాగుంటుంది. నేను కలిపిస్తే చక్కగా కూర నిండుగా కల్పిస్తాను కదా, పల్చగా కలుపుకొని తింటాడు. కానీ అలవాటు కావాలి, ఏం చేస్తాం అనిపించింది. సో ఇదే అండి, ఫుల్ డే అయితే ఇలా అనుకోకుండా ఈ విధంగా అయిపోయింది. ఫుల్ డే కష్టమైన నష్టమైన వీడియో అయితే కంప్లీట్ చేశాను అనిపించింది. ఈరోజు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.